హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే ఇన్ఫర్మేషన్స్. మనకి సిఏఎస్ఎఫ్కి సంబంధించి 1వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ఓటీఆర్ ఏ విధంగా చేసుకోవాలో ముందు వీడియోలో నేను చేశాను. ఓటీఆర్ చేసుకున్న తర్వాత అది కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికన్నా ముందు అప్లై చేయడానికి ఏమేమి అవసరమో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే అప్లై చేయడానికి ఏమేమి అవసరమో ఫస్ట్ కలర్ ఫోటో, రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి ఉండాలి. అది జేపీజీ ఫార్మాట్లో ఉండి 20 KB to 50 KB మధ్య ఉండాలి. నెక్స్ట్ స్కానర్ సిగ్నేచర్, మీరు సిగ్నేచర్ చేసింది 10 to 20 KBలో ఉండాలి. అదేవిధంగా మీరు అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫ్ అనేది 3 months ఓల్డ్, 3 నెలల క్రితం తీసుకున్నదై ఉండాలి. తీసుకుని అప్లోడ్ చేసే ఫోటో అనేది. అదేవిధంగా 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్. నెక్స్ట్ ఇందులో అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఏజ్కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ అయితే మీరు ఉంచుకోవచ్చు. ఆధార్ కార్డు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఈ రెండిట్లో మీరు ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. టోటల్ 4 డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, 10th క్లాస్ మార్క్స్ మేము. అదేవిధంగా ఏజ్ కోసం సంబంధించి మీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ చూడొచ్చు. సిఏఎస్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మీరు లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అని ఈ విధంగా వస్తుంది. మనం రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ చేసుకుంటాం, న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఆ విధంగా కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి కానిస్టేబుల్ ఫైల్ 2024 మెయిల్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ నెంబర్ని, పాస్వర్డ్ని ఎంటర్ చేసి అదేవిధంగా క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇన్స్ట్రక్షన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్. ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి అవసరం అప్లై చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ మనకి అన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను తొలి చెప్పిన విధంగానే సిగ్నేచర్ ఉంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉంది, అది ఎంత కేబీలో ఉంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా మనం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మనం ఆల్రెడీ ఇచ్చాం కనుక ఇక్కడ మనం అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కేటగిరీ చూడొచ్చు, అంటే ఏ కేటగిరీని, ఎస్సీ, ఎస్టీయా. అక్కడ క్లిక్ చేసుకుంటే మనకి కేటగిరీస్ ఓపెన్ అవుతాయి. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరు ఏ కేటగిరీ అయితే కేటగిరీ సంబంధించి. ఇక్కడ నేషనాలిటీ ఇచ్చారు. నేషనాలిటీ హిందూ అని పెట్టాలి. అదేవిధంగా హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, బీటెక్ అయితే బీటెక్, గ్రాడ్యుయేషన్ లేదా అదర్ ఇంకేదైనా హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే హైయర్ క్వాలిఫికేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇది ఎగ్జామ్ అనేది 10th ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ హైయర్ క్వాలిఫికేషన్ అని ఇస్తాం. ఇక్కడ రిలీజన్ చూసుకోవచ్చు. మీరు ఏ రిలీజన్ అయితే, క్రిస్టియనా, హిందువా, ఇక్కడ బుద్ధిస్టా, ఈ విధంగా మీరు ఏ రిలీజన్ అయితే రిలీజన్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ మీకు ఉంటే ఎస్ అని ఇస్తారు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఎస్ అని ఇస్తారు. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు సంబంధించి మీరు ముందు ఏదైనా వర్క్ చేసారో దానికి సంబంధించిన ఓపెన్ అయితే మీరు అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు అని చెప్తే ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోద్ది కాలం అనేది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యానా,
అని చూసుకుంటే ఎక్స్ సర్వీస్మెన్ ఎస్ అయితే ఎస్ ఇస్తారు. మీకు ఎక్స్ సర్వీస్మెన్ అయితే మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే జాబ్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగితే ఆ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ యాజ్ ఇండికేట్ కేటగిరీ, ఇక్కడ చూసుకుంటే ఇండికేట్ కేటగిరీ అని ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 1984 మరియు 2022లో గుజరాత్లో జరిగిన అల్లరిలో చనిపోయిన పిల్లల మీరు అని అడిగారు. ఎస్ అయితే ఎస్ ఇస్తారు, లేదంటే ఎస్టీ వాళ్ళ ఈఎస్ఎం వాళ్ళ అని చూసి మీరు ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు 13 పాయింట్, మీరు ఏమైనా మిలిటెంట్స్ గ్రూపులు కానీ నక్సల్స్ ఎఫెక్ట్ డిస్ట్రిక్ట్లో కానీ ఉంటే, నక్సల్స్ ఉన్న ఏరియాలో మీరు ఉంటే ఎస్ అని ఇస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ స్టేటు డిస్ట్రిక్ట్ ఇస్తారు. నో అని ఇస్తే ప్రాబ్లం లేదు, అవేమి ఉండవు. అదేవిధంగా హిల్ ఏరియాలు కొండ ప్రాంతాల్లో మీరు నివసిస్తున్నారా, ఎస్ అయితే మీరు ఇక్కడ ఆ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకుంటున్నది. నో అయితే ప్రాబ్లం లేదు, మీకు చూపించదు. అదేవిధంగా మీ యొక్క స్టేట్ కానీ స్టేట్లో ఉంటున్నారా, యునైటెడ్ టెరిటరీస్లో ఉంటున్నారా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఏ స్టేట్ అని. అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు మైగ్రేటరీ స్టేట్ కానీ యూటీస్ నుండి వచ్చారా, ఎస్ అయితే ఎస్ అని ఇస్తారు, నో అయితే నో అని ఇస్తారు. అదేవిధంగా మీరు ఇక్కడ 17.1 పాయింట్ చూసుకుంటే ఈ పాయింట్ అనేది మీరు చూడొచ్చు. మీ స్టేట్కి ఏమైనా స్పెషల్ కేటగిరీస్ కానీ ఉంటే ఎస్ అని ఇస్తే మీకు రిజర్వేషన్స్ అని ఉంటే రిజర్వేషన్ అనేది మీకు వర్తిస్తుంది. లేదు అంటే మీరు అన్రిజర్వ్ కేటగిరీకి కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కానీ చేంజ్ అయిపోతారు మీరు ఆటోమేటిక్గా. ఉంటే ఇవ్వండి, లేకపోతే ప్రాబ్లం లేదు మ్యాక్సిమం. అదేవిధంగా మీకు స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక యూటీ ఆఫ్ ఆరిజిన్కి సంబంధించి ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆరిజిన్కి సంబంధించి దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మీరు ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు దేనికి సంబంధించుతారా అని. ఇక్కడ 17.1 పాయింట్లో చూసుకొని దాన్ని బట్టి మీకు ఇవన్నీ ఆటోమేటిక్గా అవుతుంటాయి అప్లై చేసుకునేటప్పుడు. ఇక్కడ మీరు 18 పాయింట్ చూసుకుంటే మార్క్ ఆఫ్ విజిబిలిటీ ఐడెంటిఫికేషన్, మీ 10th క్లాస్ మార్క్స్ మేమ్స్లో ఉంటాయి. మీ యొక్క బాడీ మార్క్స్, బెంచ్ మార్క్స్, బాడీ మార్క్స్ అనేవి ఉంటాయి. అవి రెండు ఉంటాయి. రెండింటిని మీరు సరిగ్గా చూసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు మీకు ఇవి చెక్ చేసే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్సు, పోస్టు, స్టేటు, డిస్ట్రిక్టు. అదేవిధంగా మీ యొక్క పిన్ కోడ్. ఒకవేళ మీరు ఉంటున్న అడ్రస్సు మీరు ఎంటర్ చేసింది ఈక్వల్గా ఉంటే సేమ్ యాజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అడ్రస్ మొత్తం ఫిల్ అయిపోతుంటుంది. ఇదంతా ప్రాబ్లం లేదు మీకు. అదేవిధంగా మీరు ఆల్రెడీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చారు కాబట్టి అవి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న ఫోటోగ్రాఫ్ యొక్క డేట్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు ఫోటో తీసుకున్నారు ఆ డేట్ని. అదేవిధంగా మీరు తీసుకున్న ఫోటోగ్రాఫ్ మీద ఉన్న డేట్ కానీ మీ ఫోటో మీద ఉన్న డేటు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే ఇవ్వండి, ప్రాబ్లం అయితే ఏం లేదు దీనికి సంబంధించి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, మీ మీద అగెనిస్ట్గా ఎవరైనా పెండింగ్ కేసులు పెట్టారా, మీ మీద ఏమైనా ఆ పోలీస్ స్టేషన్లో ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా. అదేవిధంగా స్టేట్ సంబంధించి కానీ సెంట్రల్కి సంబంధించి మీరు ఏవైనా ఎగ్జామ్ నుండి డిస్క్వాలిఫై అయ్యారా, లేదా ఏదైనా సర్వీస్లో ఉంటున్నప్పుడు మిమ్మల్ని టెర్మినేట్ చేశారా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్లో ఇక్కడ మీరు క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ క్లిక్ చేస్తే ఇవన్నీ సేవ్ అవుతాయి. లేదు మీరు క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసినవన్నీ అది సేవ్ అవ్వకుండా బ్యాక్ అయిపోద్ది. మళ్ళీ మీరు ఇవన్నీ ఎంటర్ చేస్తూ ప్రతిసారి కూడా సేవ్ అండ్ ప్రివ్యూ క్లిక్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తాం. మనం ఇక్కడ సంబంధించి అప్లికేషన్ ప్రివ్యూ అని ఉంటుంది. అయిపోయిన అప్లికేషన్ ఫామ్ మనం క్లిక్ చేసి చూడండి. 2 పాయింట్స్ సబ్మిట్ అయ్యే తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అప్లోడ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మీకు చెప్పాను ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి సంబంధించి మీరు ఒక ఫైల్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 1 MB ఉంటుంది, అది మ్యాక్సిమం 1 MB ఉండాలి మ్యాక్సిమం. సో ఇక్కడ మీరు చూస్ ఫైల్ క్లిక్ చేస్తే ఫైల్స్లోకి వెళ్తుంది. మీరు అక్కడ మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి సంబంధించి డాక్యుమెంట్ని
చేస్తే ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అది క్వాలిఫైగా 1 MB ఉండి అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చి అప్లోడ్ డాక్యుమెంట్ అని వస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు 10th క్లాస్ సర్టిఫికేట్ అది 1 MB ఉంటుంది. అది మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ గ్రీన్ కలర్గా మారుతుంది అప్లోడ్ డాక్యుమెంట్ అని. అదేవిధంగా ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత చూస్ ఫైల్ అంకెలు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేస్తే గ్రీన్ కలర్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సిగ్నేచర్ సేమ్ ప్రాసెస్, అది కూడా ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత గ్రీన్ కలర్గా అప్లోడ్ అని వస్తుంది. మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఫ్రీ పేమెంట్లోకి వెళ్తుంది. ఫ్రీ పేమెంట్లోకి వెళ్తుంది. మీరు దానికన్నా ముందు అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకున్నారు. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ కొడితే అప్లికేషన్ అనేది ప్రింట్ అయిపోద్ది. మీరు సిస్టంలో చేసుకుంటే ప్రింట్ తీసి జెరాక్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీ ఫ్రీ పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రీ పేమెంట్ అనేది యూపీఐ ద్వారా కానీ కార్డ్ పేమెంట్ ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. అంతే ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి వీడియో కింద. మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకున్నాను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అనుకుంటున్నాను. దీనికి లింక్ సంబంధించి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కామెంట్ సెక్షన్లో లింక్ ఉంచుతాను. మీరు అక్కడ నుండి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మీరు దీనికి కామెంట్ తెలియజేస్తే నేను దానికి సంబంధించి రిప్లై ఇస్తాను మీకు ఏ విధంగా అని. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.